ఎవరిని కూడా అవుటర్స్ రానియరు, ఎవరు వచ్చినా కూడా విత్ పర్మిషన్తో రావడం జరుగుతుంది. బయట సెక్యూరిటీ ఉంటుంది, బయట గేట్ ఉంటుంది, ఇన్ని రకాల మొత్తం భద్రతా చర్యలు మొత్తం ఉంటాయి. కానీ విచ్చలవిడిగా విద్యార్థులు రావడం పోవడం, అక్కడ కళాశాలలో కనీసం క్యాంటీన్ కూడా లేకపోవడం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అది మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో కనీసం భద్రత ఇచ్చే కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. సరిపోని కనీసం సీసీ కెమెరాలు ఉంటాయంటే అవి లేవు. అవి లేకపోగా మళ్ళా ఇప్పుడు 6వ అంతస్తు కడుతున్నారు, పైన కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, కింద క్లాసులు నడుస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా భద్రతకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా తగు చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఎక్కడ కూడా కనబడలేదు. ఈ ప్రశ్నను మా సోదరుడు అంటే తన తండ్రి చనిపోయిన విద్యార్థి వాళ్ళ తండ్రి పోయి అడిగితే కళాశాల నుంచి బయటకు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని ఆశ్రయిస్తే వారి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు దుఃఖాన్ని కడుపులో దిగడం కొరికి మీ దగ్గర రావడం జరిగింది. మీ వేదిక ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పాల్సుకున్నాం. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు యూనివర్సిటీ నడుపుతున్న కళాశాల యాజమాన్యాన్ని వారి యొక్క గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఎవరైతే చనిపోయిన విద్యార్థి అంటే ఆ విద్యార్థితో పాటు ఇంకో విద్యార్థి కూడా చనిపోయాడు. 2 విద్యార్థులు ఆ కళాశాల బౌండరీలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి క్వారీలో ఆ నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది. దాని ద్వారా వారితో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. చనిపోయిన 2తో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. 3 విద్యార్థులతో సరైన రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు వాళ్ళ మీద కనీసం తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ జరిపిన దాఖలు కూడా లేదు. యాజమాన్యంతో కనీసం పోలీసులు మాట్లాడిన తీరు కూడా లేదు. ఇదంతా ఒక కుమ్మక్కుగా ఒక కుట్రపూరితంగా జరుగుతుందనే విషయాన్ని మేము స్పష్టంగా మేము చెప్పాల్సుకున్నాం. ఈ రాష్ట్రంలో దళితులకు ప్రాంతం ఉంటుంది, దళితులకు భద్రత ఉంటుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశం పట్ల తగు విచారణ జరిపించాలి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలి. కుటుంబ సభ్యులు పోయినప్పుడు అవమానించి ఒక అడుగు ముందుకు వాళ్ళు ఏమన్నారంటే మీ వాడు ఎక్కడైనా మందాగిపోయిండో అని చెప్పి అలా చనిపోవచ్చు అని చెప్పి ఎంత అవమానకరంగా అంటే నీ కళాశాలకు నీ బస్సులో వచ్చిన విద్యార్థి అదే బస్సులో 90 రావాలి, కానీ అంబులెన్స్లో శవమై వచ్చినప్పుడు నీ కళాశాల పర్యవేక్షణ ఎక్కడ ఉంది? విద్యార్థులు విచ్చలవిడిగా బయటకు పోయి వస్తా అంటే ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నటువంటి మీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏందని ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తక్షణ వారిపై ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి కేసు నమోదు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. దానితో పాటు ఈ రోజుతోటి మా ఉద్యమాన్ని కూడా మేము ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ యాజమాన్యం పైన తగు చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు కూడా ఆ విద్యార్థికి తగు న్యాయం జరిగేంత వరకు కూడా మాల మానాడుతో పాటు ప్రజా సంఘాలు కలుపుకొని కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతోపాటు మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎమ్మెల్సీ అద్దంకి తాగర్ గారు కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టి తీసుకోవడం జరిగింది. వారు తీసుకపోతే త్వరలోనే ముఖ్యమంత్రి గారు టైం తీసుకుంటామని చెప్పారు. ఈ కుటుంబ సభ్యులు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వారు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా అట్లాంటి ఆ యాజమాన్యం నిరంకుశమైనటువంటి యాజమాన్యం భవిష్యత్తులో ఉండకుండా ఉంటారు కదా చర్యలు తీసుకునే విధంగా చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ తల్లిదండ్రులకు జరిగినటువంటి కడుపు కోత ఇంకెవరు కూడా జరగవద్దనేదే మా యొక్క ఆకాంక్ష తప్ప వేరేదేం లేదు. 2 నెలలు మరి ఏం చేశారని చెప్పి మీకు ఆలోచన రావచ్చు. యాజమాన్యం 2-3 సార్లు పిలుచుకోవడం, మాట్లాడడం, మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, పిల్లగానికి ఇన్సూరెన్స్ ఉంది, మా తప్పేం లేదు, దీన్ని విచారణ జరుపుదామని చెప్పి వాళ్ళ మభ్యపెట్టి అమాయకులైనటువంటి వ్యక్తులను తీసుకుపోయి ఈరోజు ఇప్పటివరకు వాళ్ళకు న్యాయం చేయకపోగా బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, ఖబర్దార్ విద్యా యూనివర్సిటీ యాజమాన్యాలారా, మీరు అనుకుంటారు లక్షల రూపాయలు వసూలు చేసి విచ్చలవిడిగా లక్షల రూపాయలు వసూలు చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తప్పకుండా దీనికి మీరు బాధ్యత వహించవలసిందే. తప్పకుండా దీన్ని మేము ఖచ్చితంగా దీనిపైన మేము తీసుకునే చర్యలు కూడా మీరు బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మేము హెచ్చరించాల్సుకున్నాం. దానితో పాటు రేపు ఈ యొక్క అంశం పట్ల గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు గారిని కూడా కలుస్తాము. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట గారు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా దృష్టి తీసుకోవడం జరిగింది. వారు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి చట్టపరంగా న్యాయపరంగా చేసే పోరాటానికి ఆ కుటుంబానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి, అదే రకంగా మీడియా సోదరులు
సమాజం కూడా వారికి మద్దతు ఉండాలని చెప్పి ఈ కార్పొరేట్ వ్యవస్థలో బలవుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇంకొకరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా కడుపు కోత గురి కావద్దనే ఈ యొక్క పోరాటానికి మీ అందరూ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ దీన్ని తగు ప్రాధాన్యతతో మీ వంతు సహకారం కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు వారి యొక్క తండ్రి భానుప్రసాద్ గారు మాట్లాడాల్సి పెడుతున్నాం. నేను గత నెల 2వ తారీఖు ఏప్రిల్ బుధవారం నా కొడుకుని కాలేజీకి పంపించడం జరిగిందండి. కానీ కాలేజీ వారు స్పందించిన తీరు విభిన్నంగా ఉంది. నాకేం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు నా జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని నా సహోదరులైనటువంటి జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పిల్లి సుధాకర్ గారికి, అదేవిధంగా మాల మహానాడు జాతీయ కార్యదర్శి శ్రీ బైర్ రమేష్ గారికి చెప్పడం జరిగిందండి. వారు స్పందించిన తీరు నాకు ఎంతో కొండంత ఉత్సాహం కలిగింది. ఎందుకంటే ఈ యాజమాన్యం 2 నిండు ప్రాణాలు కోల్పోతే, 2 నిండు ప్రాణాలు వాళ్ళ కాలేజీ తప్పిదాల వల్ల బలైపోతే వాళ్ళు స్పందించిన విధానం చాలా దురదృష్టకరం అండి. ఏప్రిల్ 2వ తారీఖు యథావిధంగానే కుకటపల్లి నుంచి బస్సు ఎక్కాడు. కానీ బాబు మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే 12ంటికి ఎగ్జామ్ రాసి బయటికి వెళ్ళాడు. మిత్రులతో కావాలని అతను బయటికి తీసుకెళ్లారని నాకు కాలేజీ పిల్లలు చెప్పారు. నూడిల్స్ తిన్నారు. ఆ తర్వాత క్వారీ వైపు తీసుకెళ్లారు. మరి అక్కడ బాబుకైతే ఈత రాదండి. అదేవిధంగా బాబుకి ఎలాంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు. మంచి క్లవర్ బ్రిలియంట్ స్టూడెంట్. ఫస్ట్ నుంచి కూడా తను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్లో 10/10 తెచ్చుకున్నాడు. ఇంటర్మీడియట్లో 90%, జేఈ మెయిన్స్ 2024లో 63% ఎస్సీ కోటాలో క్వాలిఫైడ్ అయ్యాడండి. బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో 7.46%. అట్ ద సేమ్ టైం ఇదే సంవత్సరం కేఎల్యు యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ చేస్తున్నాడు. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆన్లైన్ డిగ్రీ చదువుతున్నాడు. ఇలా కష్టపడి చదువుకునే విద్యార్థి మీద డ్రింక్ చేశాడు అవి ఇవని అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్రాపగండాలు కాలేజీ యాజమాన్యం పోలీసు వారు చేయటం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. పోస్ట్ మార్టం 3వ తారీఖు ఏప్రిల్ చేశారు. కానీ కాలేజీ యాజమాన్యం అక్కడ రాలేదు. రాకుండానే పోలీసు వారితో ఫోన్లోనే మంతనాలు జరిపేసి వాళ్ళకి నచ్చినట్టుగానే ఎఫ్ఐఆర్ కూడా ఈ 3 కుర్రాళ్ళు కథనం ప్రకారం పోలీసు వారు ఎస్ఐ భాస్కర్ రెడ్డి, సిఐ రాములు గారు, అదేవిధంగా ఏఎస్పి మధుసూదన్ రెడ్డి, వీళ్ళ 3 కూడా వాళ్ళ కథనం ప్రకారం కాలేజీ యాజమాన్యం ఎలా చెప్తే అలా ఎఫ్ఐఆర్ రెడీ చేసేసి బలవంతంగా నాతో సంతకాలు పెట్టించుకున్నారండి. నా పరిస్థితి ఆ రోజు కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. వాళ్ళకి నచ్చిన మ్యాటర్ రాసి నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారండి. ఇదేంటి అని అడిగితే నాకు సమాధానం చెప్పకపోగా ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు వారు ఇంకొక పని చేశారండి. మా బాబు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మేము విజయవాడ అంబులెన్స్ మాట్లాడుకుని బాబుని తీసుకుని వెళ్తున్నామండి. బాబుని తీసుకుని వెళ్తుంటే కానిస్టేబుల్ శ్రీనివాసుల్ని మా యొక్క అంబులెన్స్లో ముందు భాగంలో కూర్చోబెట్టాడండి. డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి చిట్యాల NH 65 విజయవాడ హైవే ఎక్కేంత వరకు అతను మాతోనే వచ్చారు. నేను అడిగాను ఆ రోజు శ్రీనివాస్ గారిని, మీరు మాతో రావాల్సిన అవసరం లేదండి, ఇది మేము ప్రైవేట్గా మాట్లాడుకున్న అంబులెన్స్ కదా, మీరు ఎందుకు వచ్చారంటే మా పై అధికారులు చెప్పిన బాధ్యత నేను చెయ్యాలండి, సో దాన్ని బట్టి నేను రావాల్సి వచ్చింది ఇక్కడికే అని అన్నారు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఇవన్నీ కూడా విజ్ఞాన కాలేజీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగం అండి ఇది. కాకపోతే ఇక్కడ యాజమాన్యం తప్పిదాలు ఉన్నాయి, ఈ 3 కుర్రాళ్ళ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారితో నేను వాదించినా కూడా నా మాట వినలేదండి ఆయన ఎఫ్ఐఆర్ రాసే టైంలో.
వాళ్ళకి నచ్చినట్టుగానే ఎఫ్ఐఆర్ని ప్రిపేర్ చేయించి నాతో బలవంతంగా సంతకం పెట్టించారండి. పోస్ట్ మార్టం కూడా అండి 3వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపించారు. కావాలనే టైం జాప్యం చేశారండి. అలాగే ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీలో వాళ్ళు ఫీజు కట్టించుకోవడం మీద ఉన్నంత ఇంట్రెస్టు పిల్లల్ని అక్కడికి వచ్చిన నగర శివారులో ఉన్న ఆ కాలేజీలో అక్కడ పిల్లల్ని పరిరక్షించే విధానంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. 100% ఎలా అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖ్లో మెయిన్ ఎంట్రన్స్ గేట్లు లేవండి. అదేవిధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖ్లో సెక్యూరిటీ అనేదే లేదండి. ఘటన జరిగిన రోజుకి నేను చెప్తున్నానండి ఆ కాలేజీ పరిస్థితి. అదేవిధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖ్లో బయోమెట్రిక్ లేదండి పిల్లలకి. విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖ్లో కాంపౌండ్ వాల్ ఆర్ ఫినిషింగ్ ఏదీ లేదండి అక్కడ. అదేవిధంగా సీసీ కెమెరాలు లేవండి. అదేవిధంగా మెటల్ డిటెక్టర్స్ లేవండి. అదేవిధంగా దేశముఖ్ యూనివర్సిటీలో ఒక అంబులెన్స్ కూడా లేదండి అందుబాటులో. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేదు. వీటన్నిటిని కూడా నేను కాలేజీ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు హడావుడిగా సెల్ ఫోన్ నెట్వర్క్ ఉండదండి అక్కడ. ఎన్నోసార్లు మా అబ్బాయితో నేను మాట్లాడదాం అనుకుంటే అక్కడ సెల్ ఫోన్ నెట్వర్క్ ఉండేది కాదండి. ఇంకా అక్కడ దేశముఖ్ విలేజ్లో విజ్ఞాన్ యూనివర్సిటీలో డే స్కాలర్స్కి అసలు క్యాంటీన్ లేదండి. వీళ్ళు ఏదన్నా ఆకలేసి ఏదన్నా తినాలి అని అంటే బయటికి వెళ్ళి తినాల్సిన పరిస్థితి. అక్కడ పేమెంట్ స్కానర్స్ పనిచేయవండి. క్యాష్ ఉంటేనే అక్కడ ఏదైనా ఫుడ్ కొనుగోలు చేయొచ్చు. అది కూడా ఫుడ్ కాదండి, డ్రింక్స్ బిస్కెట్లు ఇలాంటివి తీసుకోవచ్చండి. ఇలా విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖ్ చుట్టూ 7 క్వారీలు ఉన్నాయండి. ఆ 7 క్వారీల మీద విద్యార్థులకు ఎలాంటి అవగాహన నేర్పలేదండి ఈ కాలేజీ యాజమాన్యం. వీళ్ళు చేసిన ఇన్ని తప్పిదాల వల్ల ఈరోజు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న నా కొడుకు, అలాగే జతిన్ అనే ఇంకొక విద్యార్థి, ఈ ఇద్దరు విద్యార్థులు కూడా అసలు బాసారండి. ఎందుకంటే నేను వెళ్ళి అడిగానండి ఆ రోజున, ఇన్ని లోపాలతో ఉన్న మీ కాలేజీలో మేము ఎలా జాయిన్ చేయాలని అడిగితే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మేము చేసేస్తామండి, ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళటం అనేది ఉండదు, విద్యార్థులు ఎవరు కూడా మీ పిల్లల్ని మీ యొక్క ఎక్కడైతే మీరు కుకటపల్లిలో ఎక్కిస్తున్నారో మళ్ళీ ఈవినింగ్ అక్కడ దింపేంత వరకు మాదే పూర్తి బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు నాకు అష్యూర్ ఇచ్చారండి. కానీ ఈ రోజు నేను అది అడుగుతుంటే వాళ్ళు నాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదండి. కావున ఇన్ని తప్పిదాలున్న ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి, విజ్ఞాన్ యూనివర్సిటీకి యూజీసీ వారు ఎలా పర్మిషన్ ఇచ్చారో, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వారు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదండి. దయచేసి యూజీసీ వారు మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ వారు తక్షణమే ఈ కాలేజీ యొక్క ప్రాంతాలని, పరిసరాలని అన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకుని వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మా బాధిత కుటుంబాలకి ఎంతో నిర్లక్ష్యంతో ఆ యాజమాన్యం సమాధానం చెప్తుందండి. చాలా దురదృష్టకరం ఇది. మా బాధలో మేముంటే మమ్మల్ని ఓదార్చకపోగా ఇష్టం వచ్చినటువంటి పరిచర్యలు పిల్లల మీద కాలేజీ లోపల మిగతా పిల్లలందరికీ చెప్పడం జరుగుతుందండి. ఇది చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఎంతో నమ్మకంతో ఆ కాలేజీకి మేము పంపిస్తే ఈరోజు ఇద్దరు పిల్లల్ని పొట్టన పెట్టుకుని కూడా కొంచెం కూడా వాళ్ళలో పశ్చాత్తాపం కానీ, కొంచెం కూడా వాళ్ళలో మేము మా వల్ల ఇలా జరిగింది కుటుంబాలకని న్యాయం చేద్దామని మాట ఇచ్చాడండి CEO శ్రావణ్ కుమార్ గారు. నా చేతులు పట్టుకుని భానుప్రతాప్ గారు జరిగిన మీ కోల్పోయిన మీ ప్రాణాలను అయితే మేము తిరిగి తీసుకురాలేం, కానీ మీ కుటుంబానికి మేము తప్పకుండా సహాయం చేస్తానని ఏప్రిల్ 25వ తారీఖు నాకు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి మేము చెయ్యము, మీ దిక్కున్నా కాడ చెప్పుకోండి, మీరు ఎవరికి చెప్పుకున్నా మాకేమీ ఇబ్బందే లేదని చెప్పినటువంటి శ్రావణ్ కుమార్ గారి అహంకారానికి ఈరోజు నా కుల సంఘాలైనటువంటి నా దళిత సహోదరులు నేను వచ్చి కలవడం జరిగిందండి. వాళ్ళు స్పందించిన విధానానికి నేను ఆజన్మంతం నా సహోదరులందరికీ కూడా నేను రుణపడి ఉంటానండి. దీని మీద అందరూ కూడా దయించి వచ్చిన మీడియా మిత్రులు, పాత్రికేయులకు, అదేవిధంగా సోషల్ మీడియా వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా బాధను షేర్ చేసుకోవడానికి, ఈ దేశం ప్రపంచం నలుమూలకి ఇది వ్యాపింపజేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ
పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. నా కొడుకు శ్యామ్ చరణ్ అండి. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాడు మెరిట్ స్టూడెంట్, బాగా చదివే అన్నిట్లో టాపర్. నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు, నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలన్నీ. వాడిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. వాడిని వదిలి ఉండలేక వాడికి మామూలుగా జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యాడు. వేరే రాష్ట్రంలో సీట్ వచ్చింది. వాడిని మేము వదిలి ఉండలేక మా కళ్ళ ముందే చదివించుకుందామని మేము 45 కిలోమీటర్ల దూరమైనా సరే డైలీ సర్వీస్ పిల్లోడు చేస్తూ ఉన్నా సరే ఎంతో ఇబ్బంది పడతా, మంచి కాలేజీ పిల్లోడు మంచిగా చదువుకుంటున్నాడు, చదివే పిల్లోడులే అని మేము ఆ కాలేజీలో జాయిన్ చేసాము. వాడు రోజు అంత దూరం లాంగ్ డేస్ డైలీ వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయినా కానీ మంచిగానే చదువుకుంటూ ఉండేవాడు. ఏప్రిల్ 2వ తారీఖున బిడ్డ వెళ్ళాడు కాలేజీకి. వెళ్ళి నా కొడుకు శవమై తిరిగి వచ్చాడండి. అదేమని కాలేజీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, ఎంతోమంది 5,000 మంది పిల్లల్లో ఎంతోమంది పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళని మేమంతా ఎలా చూసుకుంటాము అని చెప్తున్నారు. జాయిన్ చేసేటప్పుడేమో మీ పిల్లవాడు కాలేజీకి వచ్చిన తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత బస్సు ఎక్కే వరకు మా ఆధీనంలోనే ఉంటాడు, మేమే చూసుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతుంటే మాకు సంబంధం లేదని అడుగుతున్నారు. నా బిడ్డ చదివేది ఎన్నో ఆశలు పెట్టుకున్నానండి. నా చెల్లెల్ని నేను చూసుకుంటాను, మమ్మీ డాడీ మిమ్మల్ని నేను చూసుకుంటానని నా బిడ్డ మా మీదకి ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డని ఈరోజు సవంగా మార్చేశారు విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు. 2 నెలల నుంచి మేము తిండి నిద్ర లేకుండా కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాము. ఈవో గారు మీకు ఏదో ఒకటి చేస్తే బిడ్డ నేనైతే తిరిగి ఇవ్వలేను, కానీ మీకు ఏదో ఒకటి చేస్తానని ఆయన అన్న మాట ఇచ్చారు. కానీ 2 నెలల తర్వాత మరలా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, నేనేం చేయలేను అని మాకు చెప్పారు. మాకేం చేయలేని పరిస్థితి. బిడ్డను పోగొట్టుకుని మేము కడుపుకొస్తూ ఉన్నామండి. నాది కాకుండా నా బిడ్డ మీద లేనిపోని అబద్ధాలు వేసి ఒక మంచి విద్యార్థి మీద బురద చల్లి, ఆ యూనివర్సిటీ మీద తప్పేమీ రాకుండా నా బిడ్డల మీద బురద చల్లి నా బిడ్డల్ని దోషిగా చేస్తున్నారండి. పోలీసు వాళ్ళు కూడా మాకు ఏ రోజు సహాయ సహకారాలు ఏమి అందించట్లేదు. కాలేజీ తరపునే వాళ్ళు మాట్లాడుతున్నారు. నా బిడ్డతో పాటు ఇంకో బిడ్డ కూడా చనిపోయాడు. మొత్తం 5గురు అయితే క్వారీ దగ్గరికి వెళ్ళారంట. క్వారీ దగ్గరికి వెళ్తే 2 బిడ్డలు మాత్రమే నీటిలో మునిగిపోయారు. 3 బిడ్డలు మా దగ్గరికి తీసుకొచ్చింది లేదు, మాకు సమాధానం చెప్పించింది లేదు. కాలేజీ వాళ్ళు మాకు ఎటువంటి సపోర్టు ఇవ్వలేదండి. అసలు మా బిడ్డ ఎలా చనిపోయాడు, ఎందుకు నా బిడ్డను బయటికి తీసుకెళ్లారు? నా బిడ్డ చాలా భయస్తుడండి, పిరికివాడు. ఏ రోజు కూడా ఏ స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ మీ బిడ్డ ఇట్లా అల్లరి చిల్లర కానీ బయటికి వెళ్ళిపోతాడా అది కానీ ఏ రోజు నా బిడ్డ మీద బ్యాడ్ రిమార్క్ లేదు. ఇప్పుడు ఎందుకు నా బిడ్డను బయటికి తీసుకెళ్లారు వాళ్ళు, ఎందుకు ఆ క్వారీ దగ్గరికి తీసుకెళ్లారు, ఏం చేశారు అనేది కూడా మాకు తెలియకుండా కాలేజీ వాళ్ళు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేసేసారండి. మాకేం చేయాలో చేతుల పరిస్థితి. ఆడబిడ్డలు ఉన్నారు, ఎటు తిరగాలి. ఈ 2 నెలల నుంచి కాలేజీ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి మాకు న్యాయం చేయమని. కానీ కాలేజీ యాజమాన్యం ఏమి స్పందించలేదు, మమ్మల్ని కూడా రానివ్వటం లేదు. 51 రోజుల తర్వాత మేమేం చేయలేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు తోసేశారండి. ఆడపిల్లలను పెట్టుకుని మేము ఎక్కడ తిరగాలి, మేమేం చేయాలి? నా కొడుకు న్యాయం చేయండి, నా కొడుకు న్యాయం చేయండి. ప్రభుత్వం స్పందించి నా కొడుకు పక్షాన్ని న్యాయం చేయమని అందరినీ విజ్ఞాపన చేయుచున్నా. బొడ్డు శ్యామ్ చరణ్. చనిపోయిన విద్యార్థి పేరు బొడ్డు శ్యామ్ చరణ్, అన్న పేరు రజని. అన్న ప్రధానంగా మేము చెప్పామంటే ఈ క్వారీలు ఉన్న చోట కళాశాలలకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నది మాకు ప్రధాన భాను ప్రతాపు. తల్లి పేరు బొడ్డు రజని.
చనిపోయిన విద్యార్థి పేరు బొడ్డు సాయి శ్యామ్ చరణ్. ఇదంతా కూడా ఆ కళాశాల CEO ఎవరైతే ఉన్నారో, ఏం పేరు, మన బోయపాటి శ్రావణ్ కుమార్, దానికి సంబంధించిన లావు రత్తయ్య చైర్మన్, CEO బోయపాటి శ్రావణ్ కుమార్, వీరిద్దరి పైన కేసు నమోదు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలమాల మొత్తం కూడా దీని మీద ఉద్యమానికి సిద్ధంగా ఉంటుందని చెప్పడం ఈ సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం. దీని పట్ల మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో కలవబోతున్నాం. థ్యాంక్ యూ.